నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములపల్లి శివారులో మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్లో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు నామినేషన్ పత్రాలను ఆర్ఓవి సుబ్బారావుకు అందజేశారు. మేము సైతం మీ గెలుపు కోసమే ఘనంగా ఏలేశ్వరం మండలంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. వినుకొండలో పసుపు మాయంగా మారిన వినుకొండ. ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి. కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వాహనానికి మరొకటి ఢీకొని అలా 8 వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసీఆర్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డ కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. గతంలో కరీంనగర్ లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్న కేసీఆర్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే బస్సు యాత్రను చేపట్టారు. అయితే మిర్యాలగూడ బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్ కు వేములపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు నామినేషన్ పత్రాలను ఆర్ఓవి సుబ్బారావుకు అందజేశారు. అనంతరం మీడియాతో జీవి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడారు. జీవి కామెంట్స్: కూటమి అభ్యర్థి అయిన నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నాసిరక మద్యంతో ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసనమైంది. అవినీతి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై 30 నుంచి 40 వేల మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించబోతున్నారు. ఏ సర్వే చూపినా కూటమి 140 నుంచి 160 సీట్లతో టీడీపీ అధికారంలోకి రాబోతుంది. పట్టణ ప్రజలకు పార్క్, స్టేడియం నిర్మిస్తాము. ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా చేస్తాం. పూర్తవ్వాలన్నా గోదావరి నీళ్లు మా పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకి బ్రహ్మాండంగా నీళ్లు, గోదావరి నీళ్లు వస్తాయి. చంద్రబాబు గారి పాలన వస్తే గోదావరి నీళ్లు మన పొలాల్లోకి వస్తాయి. 2 పంటలు పండించుకోవచ్చని రైతులు ఎదురు చూస్తున్నారు. అరాచక పాలన పోవాలని ఈరోజు నాసి రకం మద్యంతో ప్రాణాలు బలిగొంటున్నటువంటి, ప్రాణాలు తీస్తున్న, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ పాలన పొదముట్టించాలని ప్రజల చైతన్యంతో ముందుకు వచ్చారు. ఈ అరాచక పాలన పోవాలి. బీసీలు, ఎస్సీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, హత్యలు చేశారు. ఈ అరాచక పాలన పొదముట్టించడానికి చైతన్యంతో ప్రజలు ముందుకు వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అమరావతి రాజధాని అటకెచ్చిన జగన్ పాలన చూశారు. రేపు మళ్ళీ ఆనాడు 10,000 కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారే ఇంకో 10,000 కోట్లతో రాజధానిని ఇంకా తీర్చిదిద్దగలరని ప్రజలు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధాని కొనసాగుతుంది. 155 సీట్ల పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాస్పందన చూస్తే 100% ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారని నేను విశ్వసిస్తున్నా. నాకున్న అనుభవం ఇచ్చాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని నమ్మకం ఏర్పడతాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ఆంజనేయులు గారు చెప్పారో అన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యతని తప్పనిసరిగా నేను కూడా తీసుకుంటాను. సందర్భంగా తెలియజేస్తూ గత 5 సంవత్సరాల్లో బ్రహ్మనాయుడు గారు చేసినటువంటి
రైతులు చేసినటువంటి అన్యాయం, అకృత్యాలు, అదేవిధంగా పేదల పట్ల చేసినటువంటి దుర్మార్గం చర్యలన్నీ ప్రజలు ఈరోజు గుర్తుంచుకుంటా ఉన్నారు. ఒక రైతుని తలపాలు కొట్టించారు, ఇంకొక రైతుని న్యాయమైన ధర అడిగితే జైల్లో పెట్టించారు. ప్రజల ఆస్తులు దుర్మార్గంగా పోలీసులను అడ్డం పెట్టుకున్నటువంటి లాక్కున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి వల్ల బ్రహ్మనాయుడు ఈ రోజున పోలీసులా పూర్తిగా అది రావాలంటే ఖచ్చితంగా కృష్ణదేవరాయలు గారు ఎంపీ అవుతారు, అది పూర్తి చేస్తారు. అదేవిధంగా ఘాట్ రోడ్డు పూర్తి అవుతుంది, అదేవిధంగా మంచినీటి స్కీమ్ 159 పూర్తి అవుతుంది, రామలింగేశ్వర స్వామి పూర్తి అవుతుంది, ఎన్ఆర్ఎస్పీలో చేపట్టినట్టు అన్ని కార్యక్రమాలు పూర్తి అవుతాయని తప్పనిసరిగా మంచి అభ్యర్థులు కృష్ణదేవరాయలు గారు, ఆంజనేయులు మంచి అభ్యర్థులను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిజం చేసేదానికి మేమందరం కూడా కార్యకర్తలందరం వారి ఇరువురు గెలిపించుకున్న బాధ్యత తీసుకొని గెలిపిస్తామని సందర్భంగా ఏలేశ్వరం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి కోఆప్షన్ సభ్యుల వలస నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమాలి గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మునుపెన్నడూ లేని విధంగా పసల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బండు టెండర్లో వరపుల సుబ్బారావు గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పథకాల కోసం వివరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడప పార్థసారథి, పసల రాంబాబు, కోరుకొండ రామకృష్ణ, ఓలేటి వీరభద్రరావు, బద్ది కృష్ణ, తోట వీరబాబు, పసల బాబులు, ఏనుగు అర్జునుడు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల నిబంధనలను అనుసరించి అనుమతించిన సంఖ్య మేరకు ముఖ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రిటర్నింగ్ అధికారి మాధురికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సతీమణి సతీ ఆదిలక్ష్మి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నా విజయం తథ్యం నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిచి అనపర్తి సీటు జగన్ కు కానుకగా ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, అనపర్తి నియోజకవర్గం ప్రజల తోడ్పాటుతో తాను విజయం సాధించడం ఖాయమన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ సాధిస్తారని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రాము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజున అనపర్తిలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముందుగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 5 సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం తథ్యం. గతంలో స్టేట్లోనే 4వ స్థానం వచ్చింది, రికార్డు మెజార్టీ. ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న తోడ్పాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా రికార్డు మెజార్టీతోటి అనపర్తి నియోజకవర్గంలో గెలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పోయినసారి కూడా నేను ఇలాగే గతంలో కూడా 5 మెంబర్లతోటే నేను ఏదైతే ఎలక్షన్ కమిషన్ రూల్ ఉందో దాని ఆదేశానుసారం 5తోటి నేను నామినేషన్ వేయడం జరిగింది. సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చింది. అదేవిధంగా ఈసారి కూడా 5తోటే నామినేషన్ వేయడం జరిగింది. కూటమిలో ఉన్న ఒకరిలో మీకు కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? మా ప్రత్యర్థి ఎవరైనా కూడా మేము పట్టించుకోం. ఎందుకంటే మా అభివృద్ధి సంక్షేమమే మా ప్రధాన ఎజెండా. మా ప్రత్యర్థి ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా మాకు అనవసరం. వినుకొండ పట్టణం నందు జీవి ఆంజనేయులు నామినేషన్ సందర్భంగా కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వరకు నిర్వహించినటువంటి ర్యాలీ కార్యక్రమంలో అడుగడుగున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘన స్వాగతం పలికిన ప్రజలు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఛార్జ్ కొంచెటి నాగశ్రీను మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు మరియు బీజేపీ నాయకులు రమేష్ మరియు నియోజకవర్గ పరిశీలకులు హనుమకొండ శివప్రసాదరావు మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీగా పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా 3 పార్టీలు ఎన్డీఏ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో విజయవంతంగా బ్రహ్మాండంగా చేసినటువంటి వేలాదిగా తరలివచ్చినటువంటి తెలుగుదేశం విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున పాదాల్లో తెలియజేస్తున్నా.
వేలాది మందిగా వచ్చారు. భూమి ఈనిందా, ఆకాశం చిల్లి పడిందా అన్న విధంగా ఈ రోజు మీ రంగారెడ్డి గారి పాలనలో అరాచకాలు చూసాం. అభివృద్ధి లేదు, సంక్షేమం అందలేదు. పోలవరం ప్రాజెక్టు నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అవినీతి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల పైన అవినీతి చేశాడని ఈరోజు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఇసుకలో దోపిడీ, మద్యపాన నిషేధం చేస్తామని మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈ రోజు నాసి రకం మద్యం సరఫరా చేసి మహిళలందరికీ అన్యాయం చేశాడు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యే మంది ప్రాణాలు కోల్పోయారు. అవినీతిని ఆశ్రయంగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలకు అన్యాయం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ పేద ప్రజలకు పంచి పెడితే ఒక్కొక్క పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందుతాయి. దోపిడీ చేసిన డబ్బు పంచి పెడితే ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో 10 లక్షలు వస్తాయి. ఈరోజు సైలెంట్ ఉండాలి ప్లీజ్. మీటింగ్ వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు. సోదరులారా, ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారు, వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద, ఎస్సీల మీద, ముస్లిం మైనారిటీల మీద అన్ని చోట్ల దాడులు జరిగినాయి, హత్యలు చేశారు. ప్రజలు అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని బాగు చేయమంటే హత్యలు చేశారు, దోపిడీ చేశారు, అరాచకం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చిన హామీలో ఉండగా సంగిరాలు రామన్నాడు. కనీసం చెక్ డ్యామ్ కూడా కట్టలేని అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. 100 పురుషుల ప్రాజెక్ట్ అన్నాడు, 100 పడక హాస్పిటల్ అన్నాడు, 100 కాలేజీలు వస్తానన్నాడు, పరిశ్రమలు వస్తానన్నాడు. ₹1 తీసుకొచ్చారన్నాడు. చాలా మాటలు చెప్తున్న బొల్లా బ్రహ్మనాయుడిని ముఖ్యమంత్రి దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ, కేంద్రం నుండి కూడా ₹1 తీసుకురావాలని అసమర్థుడు దోపిడీదారుడు బొల్లా బ్రహ్మనాయుడు. గుళ్ళకమ్మ వాళ్ళు ఇసుక ప్రభుత్వానికి ₹1 కట్టకుండా రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించిన బొల్లా బ్రహ్మనాయుడిని, పేదల బియ్యాన్ని, రేషన్ షాప్ బియ్యాన్ని బియ్యం మాఫియా నడిపి 100 కోట్లు సంపాదించిన బొల్లా బ్రహ్మనాయుడిని, పేదలకి పంచాల్సిన భూములు 100 కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకొని పేదలకు అన్యాయం చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని, ఈరోజు క్వార్టర్ బాటిల్లో బెల్ట్ షాపులు 3,000 బెల్ట్ షాపులు విరికొండ నియోజకవర్గంలో నడుపుతూ 10 బెల్ట్ షాపులు నడిపి ఈరోజు మన విరికొండ ప్రాంతాన్ని గంజాయిలు, గుట్టాలకి హక్కుగా తయారు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు క్వార్టర్ బాటిల్కి ₹50 ట్యాక్స్, బొల్లా ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. వాళ్ళంతా సొంత ఎందుకు వసూలు చేస్తున్నాడు అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. బొల్లా బ్రహ్మనాయుడు అవినీతికి చలవగీతం పాడాలి. బొల్లా బ్రహ్మనాయుడు దౌర్జన్యాలు, అలాగే తప్పుడు కేసులకి రోజుల దగ్గర పట్టే నువ్వు మాజీ అయిపోయా బొల్లా పడగట్టే బొల్లా బ్రహ్మనాయుడిని, బ్రహ్మనాయుడిని చెప్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములపల్లి శివారులో మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్లో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్ పత్రాలను ఆర్ఓవి సుబ్బారావుకు అందజేశారు. మేము సైతం మీ గెలుపు కోసమే ఘనంగా ఏలేశ్వరం మండలంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. వినుకొండలో పసుపు మాయంగా మారిన వినుకొండ. ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి.